నమస్తే అందరికీ. ఈరోజు రాయలసీమ స్టైల్లో మునక్కాయ మామిడికాయ పులుసు. ఈ 1/2 కిలో మునక్కాయలు ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను. ఈ మామిడికాయ ఒకటి, పులుసు మామిడికాయ, చింతపండు అవసరం లేదు, టమాటా, వెల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఇందులో శనగకాయ పప్పులు, కొబ్బరి, ఎండు కొబ్బరి, ఎల్లుల్లిపాయలు, ధనియాల పొడి, మిరప పొడి మిక్సీ పట్టుకున్నాను. తిరగబాతుకు వచ్చేసి బ్యాండిల్ పెట్టి ఆయిల్ వేసాను, తిరగబాతు గింజలు వేసాను. అలాగే కరివేపాకు, కచ్చాపచ్చిని దంచిన ఎల్లుల్లిపాయ వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే ఉప్పు. ఇందులో మనం మిక్సీ పట్టిన మసాలా వేసేసుకోవాలి. మసాలా వేసి బాగా కలబెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇలా నూనె పైకి వచ్చేలాగా వేయించుకొని మునక్కాయలు వేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడకబెట్టి మనం మిక్సీ నీళ్ళు పోసేసేయాలి, ఎందుకంటే మసాలాలంతా కాంబినేషన్ సంగటి